ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా షేర్ చేయబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మీకు ఫ్రీగానే షేర్ చేయబడతాయి. సో అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి, టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గూగుల్ ఫామ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ని కూడా మేము తొందరలోనే అవి షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే డిఎస్సి అండ్ టెట్ వారికి, అదేవిధంగా ఏపీ టెట్ మిత్రులకు కూడా ఆ యొక్క ఎగ్జామ్స్ అనేటివి మేము ఫ్రీగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు, ప్రస్తుత రిజర్వేషన్ల ఆధారంగానే డిఎస్సి ఫలితాలు. రైట్, ఏవైతే నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చారో అయ్యే రిజర్వేషన్ల ప్రకారం డిఎస్సి ఫలితాలు ఇవ్వడానికి అధికారులు అయితే ఆలోచన చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారుల సమాలోచన. ఎస్సీ వర్గీకరణపై మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత. ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణపై మార్గదర్శకాలు రాలేదు, ఎలాంటి ఆర్డినెన్స్ కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి పాత రిజర్వేషన్లు ఏవైతే డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చారో సో అవే రిజర్వేషన్లను అమలు చేస్తూ డిఎస్సి ఫలితాలు ఈ నెలాఖరులోగా రాబోతున్నాయి. డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ కూడా ఈ మంత్లోనే రాబోతుంది. అదేవిధంగా 1:3 లిస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా ఆగస్టు లాస్ట్ వీక్లో అది కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వారు అనుకున్నట్టే సెప్టెంబర్ 5 వరకు అపాయింట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలు అయితే విద్యాశాఖ అధికారులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్, మార్గదర్శకాలు రావడానికి టైం పడుతుంది. కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ఆటంకం అయితే ఏర్పడే అవకాశం అయితే లేదు. నెక్స్ట్, ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలను సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణను చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామన్నారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని అందరూ భావించారు. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది. దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వము మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయాలి. అయితే ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇస్తారు. సో ఆ లోపు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన వాటికి ఎస్సీ వర్గీకరణ అమలు కావడం కష్టం. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దానికి ఈ యొక్క వర్గీకరణను వర్తింపజేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం డిఎస్సి నోటిఫికేషన్లో ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని సమాలోచన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఒకవేళ డిఎస్సి ఫలితాలు విడుదల కాకముందే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తే ఏంటనేది వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను మార్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కానందున నోటిఫికేషన్లో ఉన్న రిజర్వేషన్లు, నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత నెల 18న ప్రారంభమైన డిఎస్సి రాత పరీక్షలు సోమవారంతో ముగిశాయి. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది హాజరయ్యారో మనం చూసుకున్నాం. ఆల్రెడీ మొత్తం
మనకు 87.61% మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదేవిధంగా 12.39% మంది గైర్హాజరు కావడం అనేది జరిగింది. మొత్తం 11,062 ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యాశాఖ అధికారులు ఈ నెల ఆఖరులోగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు. మీరు అనుకున్నట్టే రేపు లేదా ఎల్లుండి మీకు దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో రాబోతున్నాయి. అదేవిధంగా లిస్ట్ వస్తుంది, దాని తర్వాత ర్యాంక్స్ వస్తాయి, మీకు ఒక క్లారిటీ వస్తుంది జాబ్లో సెలెక్ట్ అవుతామా లేదా అనేది. సో దాని తర్వాత టైం వేస్ట్ చేయకుండా మిత్రమా నెక్స్ట్ నోటిఫికేషన్లకు చదివే ప్రయత్నం చేయండి. మనకు నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఏ డేట్న ఏ ఎగ్జామ్ ఉంటుందో కొంత క్లారిటీ అయితే ఉంది. సో ఆ యొక్క టైంని వేస్ట్ చేయకుండా ఈ యొక్క ఎడ్యుకేషన్ని మనం ఇంత ఇంటర్వ్యూలు ప్రిపేర్ అయినటువంటి ఏదైతే ప్రిపేర్ అయ్యారో సో అది కంటిన్యూయేషన్ ఉంచితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 44,288 ఉద్యోగాలకు ఎల్లుండి వరకే లాస్ట్ ఛాన్స్ ఉందంటే రేపటి వరకు మాత్రమే లాస్ట్ ఛాన్స్ ఉంది. దేశంలోని పోస్ట్ ఆఫీస్లో 44,288 పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఎప్పుడు రేపటికి మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. ఆగస్టు 8 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే 10th మెరిట్ తోటి ఈ యొక్క పోస్టులకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు, డైరెక్ట్ మీ యొక్క మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ ఈ యొక్క పోస్టులకు అప్లై చేయండి ఆన్లైన్లో. సో ఇక్కడ మీరు ఆన్లైన్లో తొందరగా అప్లై చేసుకుంటే ఈ సైట్ కూడా సరిగా పనిచేయట్లేదట. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఎగ్జామ్స్ని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం వచ్చి ఉంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వేరేగా ఉంటుందా, చిన్నదా పెద్దదా తర్వాత విషయం. మనకు ఒక ఉద్యోగంలో ఉంటే అది మనకు బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్కి కూడా. కాబట్టి తప్పకుండా అభ్యర్థులందరూ అప్లై చేసుకోండి. 10th మంచి మెరిట్ లాస్ట్ టైం అయితే 9.8 వరకు జాబ్స్ రావడం జరిగింది. 10th 9.8 జీపీఏ ఉన్న అభ్యర్థులకు కూడా ఈ యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి అలాంటి అభ్యర్థులు ఎవరున్నా మీరైతే అప్లై చేసుకోండి. దీంట్లో మరి రిజర్వేషన్లు కూడా ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రకారం కూడా జాబ్స్ మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం అయితే తెలిపింది. రైట్ ఇక్కడ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండే ఎండీగా. సో ఇతని ఎస్బీఐ చైర్మన్గా తెలుగు వ్యక్తి అయినటువంటి చల్లా శ్రీనివాసుల్ని మన కేంద్ర ప్రభుత్వము నియమించడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. చల్లా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ చైర్మన్ ఎవరని అడిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఎస్బీఐ చైర్మన్ ఎవరంటే చల్లా శ్రీనివాసులు శెట్టి అనేది మనకు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను మీకు. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. అదేవిధంగా మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మేము అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.